ఏప్రిల్ రాసిన పత్రిక 9వ అధ్యాయం 27-28 వచనాలు. మనుష్యులు ఒక్కసారే మృతి పొందవలెనని నియమింపబడెను, ఆ తరువాత తీర్పు జరుగును. అలాగుననే క్రీస్తు కూడా అనేకుల పాపములను భరించుటకు ఒక్కసారి అర్పింపబడి తన కొరకు కనిపెట్టుకొని యుండు వారి రక్షణ నిమిత్తము పాపము లేకుండా రెండవసారి ప్రత్యక్షమగును. చూడండి, మనుష్యులందరూ ఒక్కసారి మృతి పొందవలనని నియమింపబడెను. చూడండి, మరణము అనేది శరీరానికి ఒక్కసారే సంభవిస్తూ ఉంటుంది. మరణం అనేది, శరీర మరణము అనేది సహజమైన మరణం. అది అందరికీ సంప్రాప్తమయ్యేది శరీర మరణం. ఎప్పటి నుంచి ఆదాము మొదలుకొని నేటి వరకు కూడా మనుష్యులందరికీ అందుకని అంటాడు, పుట్టినవాడు గిట్టక తప్పదు. ప్రతి వానికి కూడా మరణము అనేది ఉన్నది. శరీర మరణము అనే ద్వారం గుండా తప్పక వెళ్ళవలసి ఉన్నది. ప్రతి వాడు, పుట్టిన ప్రతి ఒక్క వ్యక్తి మరణము ద్వారానే మనము వెళ్ళాలి. ఈ దేహములో నుండి బయటికి ఆత్మ రావాలి అంటే మరణమే, మరొకటి లేదు. మనిషి పుట్టడం అనేది కూడా ఒకేసారి జరుగుద్ది, కానీ ఏమండి ఇన్నిసార్లుగా పునర్జన్మ అంటే అది వేరు. కానీ మనుషులు, లోకస్తులు ఏం చెబుతారు, మనిషి ఒకసారి చనిపోతే కుక్క అయి పుడతాడు, పంది అయి పుడతాడు, కోతి అయి పుడతాడు అనేది ఈ లోకస్తులు మాట్లాడేటువంటి మాట. ఒక వైఎస్ఎస్ ఆయన చెబుతున్నాడు, ఏమని చెబుతున్నాడు, అరే బాబు, మీరు జాగ్రత్తగా లేకపోతే మీరు మరలా కుక్క అయి పుడతారు, పంది అయి పుడతారు, జాగ్రత్త. నేను చెప్పాను, మనిషి పుట్టింది తర్వాత మరలా పుడతమనేది అసంభవం, మరలా పుట్టుకనేది అసంభవం. అన్నిటికన్నా మానవ జన్మ అతి శ్రేష్టమైనటువంటి జన్మ. మానవుడు జన్మించింది అతి శ్రేష్టమైంది. ఈ దేహాన్ని విడిచిపెట్టిన తర్వాత మరలా ఈ దేహములో కానీ, తర్వాత తన ఇంటిలో కానీ, లేకపోతే తన బంధువుల్లో కానీ, తర్వాత ఈ లోకములో కానీ, అంటే ఈ యొక్క శరీరంలో, ఈ భూప్రపంచంలో కానీ అతనికి ఇక ఏ పాలు కూడా ఉండదు. అందుకనే మనుష్యులు మరలా పుట్టరు, మరలా చనిపోరు. రెండు మరణాలు ఉన్నాయి. ఒకటి శరీర మరణము, రెండు ఆత్మ మరణము. ఈ ఆత్మ మరణము తప్పించుకోవడానికి కొరకే మనము ఈ లోకానికి వచ్చి, మనము ఈ మందిరానికి, లేకపోతే ఇలాగూ ఏమండి దేవుణ్ణి ఆరాధించి దేవుణ్ణి స్తుతించడానికి కారణం ఏంటంటే మనకి ఆత్మ సంబంధమైనటువంటి మరణము మనకి లేకుండా ఉండటం కొరకు అన్నమాట ఇదంతా కూడా. కాబట్టి శరీర మరణము ద్వారానే ఈ లోకములో నుండి మనిషి వెళ్ళాలి. పుట్టడం అనేది ఒక్కసారి, మరణించటం అనేది కూడా ఒక్కసారి. అందుకని అక్కడ అంటున్నాడు, మనుష్యులు ఒక్కసారే మృతి పొందవలెనని నియమింపబడెను. రోమా 8:5 మనం చూస్తే
8వ అధ్యాయము 5, 6, 7 వచనాలు. శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సునుంతరు. అంటే శరీర విషయంలో నా భార్యని నేను ఎలా సంతోషపెట్టాలి, నా భర్తని నేను ఎలా సంతోషపెట్టాలి, నా బిడ్డలను నేను ఎలా సంతోషపెట్టాలి, లేకపోతే ఈ శరీరానుసారులు శరీర విషయం మీద అంటే శరీర సంబంధమైనటువంటి కోరికలు, ఏం తినాలా, ఏం త్రాగాలా, వారు తినడానికి, శరీరానుసారంగా జీవించడానికి, ఆత్మానుసారమైనటువంటి జీవితము లేకుండా వారు ఎలాగుంటారంటే శరీర సంబంధమైనటువంటి మనస్సులో ఉంటారు. ఈ శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సునుంటారు. అంటే వారికి ఆధ్యాత్మిక జీవితం మీద మనస్సు ఉండదు, పరలోక రాజ్యం మీద మనస్సు ఉండదు. ఈ లోకములో మనం ఎలా బ్రతకాలి, ఎలా తినాలి, ఎలా జీవించాలి, ఎలాగని చెప్పి తమ కొరకు తాము ఆలోచన చేసుకునేటువంటి మనస్సు, ఇది శరీరానుసారమైన మనస్సు. ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సునుంటారు. ఆత్మానుసారమైన జీవితం కలిగిన వారు ఏం చేస్తారట, ఆత్మానుసారమైనటువంటి వాటి మీద మనస్సును ఉంటారట. నేను దేవుణ్ణి ఎలాగో సంతోషపెట్టాలి, దేవుణ్ణి నేను ఎలాగో ఆనందింపజేయాలి, ఆయన రాజ్యములో నేను ప్రవేశించాలి, ఆయన కొరకు నేను భక్తి చేయాలి, ఆయన రాజ్యములో నేను ప్రవేశించాలని ఆత్మానుసారులు ఏం చేస్తారు, ఆత్మ విషయం మీద మనస్సునుంచుతూ ఉంటారట. శరీరానుసారమైన మనస్సు మరణము. అంటే ఏంటి, శరీరం గురించే వారు ఆలోచన చేస్తూ ఉంటారు, కానీ ఆధ్యాత్మికమైనటువంటి ఆత్మానుసారమైన జీవితం మీద వారి మనస్సు ఉండదు. దేవుని నేను సంతోషపెట్టాలి, దేవుని మందిరానికి వెళ్ళాలి, దేవుణ్ణి గణపరచాలి, ఇలాగూ దేవుని గురించేటువంటి ఆలోచనలు వారి జీవితంలో రాకుండా ఉంటాయట. చూడండి, ఆత్మానుసారమైన మనసు జీవమును, రెండవది సమాధానమునై ఉన్నది. ఎలయనగా శరీరానుసారమైన మనసు దేవునికి విరోధమునై ఉన్నది. చూడండి, దేవునికి ఎలాగుంటుందంట, శరీరమైన మనసు విరోధంగా ఉంటుంది. మనుషులు విరోధమైతే పర్వాలేదు, దేవుడి విరోధమైతే చాలా కష్టం. పాల్ యాంగ్చో గారు పరలోక రాజ్యం వెళ్ళారు. ఆయనకు ఒక దర్శనం వచ్చిందట. ఆ దర్శనములో ఏంటంటే ఆయన పరలోక రాజ్యానికి అలాగూ తీసుకుని పోతుంటే వాళ్ళ సంఘములో ఉన్నటువంటి సంఘ పెద్ద యొక్క గృహం ఉన్నదట. ఆ సంఘ పెద్ద యొక్క గృహం బయటకు వచ్చి అంటున్నాడంట, అయ్యగారు ప్రైజ్ ది లార్డ్ బ్రదర్ అని చెప్పి అన్నారట. ప్రైజ్ ది లార్డ్ బ్రదర్, రండి మా ఇల్లు చూద్దరు కానీ అన్నారు. పరలోక రాజ్యములో ఆయన ఇక్కడ భూలోకములో చాలా పెద్దగా ఉన్నాడు, సంఘ పెద్దగా ఉన్నాడు, కానీ పరలోక రాజ్యములో ఆయనకి ఇవ్వబడింది ఏంటంటే చిన్న గుడిసె, చాలా చిన్న గుడిసె. ఆ గుడిసెలోకి వెళ్ళాలంటే వంగుని బాగా నడిముంచి ప్రోకుతూ లోపలికి వెళ్ళాలి. రండి లోపలికంటే ఈయన కూడా లోపలికి వెళ్ళారు. లోపలికి వెళ్తే అది చాలా చిన్న గది, చాలా కిందకున్నది. ఎలాగున్నదంటే అది చాలా కొద్ది చిన్న గృహం, అది పూరి గుడిసె, చాలా చిన్నది ఉన్నదట. ఈయన మరలా అక్కడి నుంచి మరొక స్థలానికి వెళుతుంటే ఆయన దగ్గర పరిచర్య చేసేటువంటి ఆమె, మందిరము పని బాగుగా చేసేటువంటి ఆమె, మందిర పరిచర్య చేసేటువంటి ఆమె, దేవుని యొక్క మందిరము కానీ ఆమె పరిచర్యలో మంచి మందిరమును అట్టి పెట్టుకొని ఉన్నటువంటి ఆమె అంటుంది, అయ్యగారు మా గృహాన్ని చూద్దరు కానీ రండి అని ఆయన్ని పిలుచుకుని వెళ్ళింది. వెళుతుంటే ఆయన కూడా మనసులో ఏమనుకుంటున్నాడు, పాల్ యాంగ్చో గారు
ఆయనకి సంఘ పెద్దకే చాలా గుడిచున్నది కదా, ఈమెకి అసలు లేదేమో గృహము, లేకపోతే ఈమెకి ఎలాంటి చిన్న గృహం ఉన్నదో, ఆయనకే అంత చిన్న గృహం ఉంటే ఈమెకు అసలు గృహం ఉందో లేదో అనుకుంటున్నారు. ఈమె తీసుకుని మంచి భవంతుకు తీసుకుని పోయింది. పోయి అంటుంది, అయ్యగారు ఇదేనండి నా గృహం అన్నది. ఆ గృహం ఎలాగున్నది? చాలా పెద్ద గృహము, ఏమండి కాస్ట్లీ గృహము, ఏమండి దేవుని యొక్క చక్కటి స్థితి ఆమెకి ఇవ్వబడింది. ఏంటమ్మా నీకు ఇంత గృహం ఉన్నదంటే, అవునండి. అప్పుడు అక్కడ ఉన్నటువంటి దేవదూతలు చెబుతున్నారు, దేవుని మందిరములో సహాయపడి దేవుని మందిరానికి పరిచర్య చేసి దేవుని మందిరమును అంటిపెట్టుకునుండి దేవుని మందిరము కొరకు ప్రయాసపడి, ఆ భూలోకములో ఎవరైతే దేవుని మందిరము కొరకు ప్రయాసపడతారో, కష్టపడతారో, దేవుని కొరకు నిందలు పడతారో, దేవుని కొరకు అరిలు పడతారో, దేవుని కొరకు శ్రమలు పడతారో, వారి కొరకు ఇక్కడ కట్టబడుతూ ఉంటుంది గృహమని చెప్పారట. అప్పుడు పాల్ యాంగ్చో గారు కళ్ళంటే నీళ్లు పెట్టుకున్నారట. చూడండి, ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని యొక్క బిడ్డలారా, మనము దేవుని యొక్క సన్నిధిలో దేవుని ఆత్మ కలిగినటువంటి వారముగా ఉంటే అపవాది దేవుని యొక్క మందిరం పరిచర్య చేయనివ్వడు. వాడు ఏం చేస్తాడు? దేవుని మందిరం కొరకు ప్రయాసపడినవాడు, కష్టపడినవాడు, ఏమండి ఏదో రకంగా ఇబ్బంది పెట్టి ఏదో రకంగా మనుషులను పాడు చేయ తలంచుచూ ఉంటాడు. వాడి పనే అది. కాబట్టి ఇక్కడ శరీరానుసారమైన మనసు దేవునికి మొదట విరోధమై ఉన్నది. అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడనివ్వదు, తగ్గించుకోనివ్వదు, విధేయత చూపనివ్వదు. ఒకలాంటి గర్వ హృదయము మనలో పెట్టి మనలను దారి మళ్ళించడానికి వాడు ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. అందుకని యేసు ప్రభు వారు చెప్పారు, ఏర్పరచబడిన వారిని సైతము అపవాది దొంగిలిస్తూ ఉంటాడు, వాడు దానిలో నుండి లాగివేస్తూ ఉంటాడు. అందుకనే పేతురుతో యేసు ప్రభు వారు చెబుతారు, పేతురు అపవాది నిన్ను జల్లించాలని, సాతాను నిన్ను జల్లించాలని పలుమార్లు చూసింది, కానీ నీ నమ్మిక తప్పిపోకుండానట్లు నీ కొరకు నేను తండ్రిని వేడుకుంటేనే, లేకపోతే వాడు జల్లించేస్తూ ఉంటాడు. అందుకని ఇక్కడ దేవుని యొక్క వాక్యములో శరీరానుసారమైన మనసు దేవునికి విరోధమైనది, అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు, ఏమాత్రమును లోబడనేరదు. చూడండి, ఒకటి లోబడనివ్వదు, తర్వాత ఇంకా ఏమాత్రము కూడా లోబడనివ్వదంట, మనల్ని తగ్గించుకోనివ్వదంట. మనలో ఇంకేం పెడద్దంట, మనం దారి తొలగిపోయేటువంటి పరిస్థితుల్లోనికి తీసుకుని పోతూ ఉంటాడు వాడి పనే అది. అందుకని అంటాడు ఇక్కడ మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం మనం చూస్తే, మనము సహోదరులను ప్రేమించుచున్నాము గనుక మరణములో నుండి జీవములోనికి దాటియున్నామని ఎరుగుదుము. ప్రేమ లేనివాడు మరణమందు నిలిచి ఉన్నాడు. చూడండి, ఆత్మ సంబంధమైనటువంటి మరణము నుండి మనం విడిపించబడాలి. ఈ భాగ్యానుసారమైనటువంటి మరణము అందరికీ సంప్రాప్తమవుద్ది, ప్రతి వాడు చనిపోవాల్సిందే. ఆదాము మొదలుకొని నేటి వరకు ఎంత పెద్దోడైనా, హోదా కలిగిన వాడైనా, మరణము విషయములో అందరూ సమానమే. ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ ఉంటుందా? ఉండదు, అందరూ సమానమే. కానీ రెండవది ఆత్మ మరణము, దాన్ని తప్పించుకోవాలి. దాని కొరకే ఈ ప్రార్థనలు, కన్నీరు, రోదనలు, అంగలార్పు, ఈ శ్రమ, కష్టము అన్నీ దేని కొరకంటే ఆ రాజ్యం కొరకు, రెండో మరణం తప్పించుకోవటం కొరకు.
దాన్ని తప్పించుకోవాలి మనం. అందుకని ఇక్కడ శరీరానుసారమైన మనసు మరణం అంటున్నాడు, ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమునయ్యున్నది అంటున్నాడు. 1 యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయము 17వ వచనం. 1 యోహాను 2:15 చూడండి. ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. నీకెంతైనా ఉండొచ్చు, కానీ దాని మీద నీ ప్రేమ అనేది ఉండకూడదు. దాని మీద నీ ప్రేమ అనేది ఉండకూడదు. చూడండి, కొంతమంది పశువుని బాగా ప్రేమిస్తారు. ఏమవుద్ది? ఆ పశువు గాండ్రు పెట్టి చచ్చిపోతుంది ఒక టయానికి. ఒక్కొక్కరు కుక్కను బాగా ప్రేమిస్తూ ఉంటారు, ఆ కుక్క కూడా దూరం అయిపోతూ ఉంటుంది. కొంతమంది కోళ్ళను ప్రేమిస్తూ ఉంటారు, అవి కూడా దూరం అయిపోతూ ఉంటాయి. ఒక్కొక్కడు భార్యను బాగా ప్రేమిస్తూ ఉంటాడు, భార్య కూడా దూరం అయిపోతూ ఉంటుంది. అందుకనే ప్రభు అంటాడు, నాకన్నా దేనిని మీరు ఎక్కువగా ప్రేమించకూడదు అంటాడు. నాకంటే నన్ను ప్రేమించాలి మొదట అని చెబుతాడు ప్రభు. నీ ప్రేమ, మొదటి ప్రేమ ఎవరికంటే దేవునికే. దేవునికి ఇచ్చే ప్రేమ ఉండాలి, దేవుని కొరకు ప్రయాస ఉండాలి, దేవుని కొరకు కష్టం ఉండాలి, దేవుని కొరకే. నీ జీవితంలో దేవుని కొరకు ప్రయాస ఎంత పడితే నీకు అంత మేలు ఉంటుంది. ఇది శాశ్వతమైంది కాదు. ఇవన్నీ భూస్థాపమైపోతాయి ఒకనాటికి. కానీ నీకు శాశ్వతంగా ఉండేది ఆ రాజ్యం, పరలోక రాజ్యం. మీ కొరకు ఏది కూడా ఈ లోకములో స్థిరమైన నివాసము లేదు అని చెబుతాడు. ఏది కూడా స్థిరమైంది కాదు. నా గృహం స్థిరమైంది కాదు, ఈ మందిరాలు స్థిరమైనవి కావు. ఒకనాటికి నేలమట్టమైపోతాయి, మొత్తం నేలమట్టమైపోతాయి, లేదా మొత్తం కాలిపోతూ ఉంటాయి. కానీ నిత్యమైనటువంటి గృహాన్ని నువ్వు దాని కొరకు ప్రయాసపడాలి, దాని కొరకు కష్టపడాలి, దాని కొరకు ప్రయాసపడాలి. మనమేంటి, మన ఆసక్తి అంతా ఇక్కడే. అందుకనంటాడు, సిరికిని దేవునికి నీవు దాసులుగా ఉండలేరు. ఏదో దాన్ని వదులుకోవాలి. రెండిటికి మనం న్యాయం చేయలేం. అందుకని అంటున్నాడు ఇక్కడ, ఎవరైతే లోకమును ప్రేమించారో వానికి తండ్రి ప్రేమ అనేది వానిలో ఉండదు. లోకములో ఉన్నది అంతయు అనగా శరీరాశయు. లోకములో ఉన్నది ఏంటి? శరీరానికి ఆశ. తినాలి, త్రాగాలి, అన్నీ ఆశ. చూడండి, మన జీవితంలో శరీరానికి సంబంధించినటువంటి ఆశ అన్నమాట, బాగా శరీర ఆశ. ఈ శరీరంలో ఏదో మనం సాధించాలి. ఏం సాధిస్తామంటే ఏమీ లేదు. చూడండి, శరీర ఆశ. ఈ శరీర ఆశ అనేది ఏమండి, శరీర సంబంధమైనది. ఏమి తిందామా, ఏమి త్రాగుదామా, ఎలా జీవిద్దామా, ఎలాగ పాపం చేద్దామా, ఎలా పాపం కొరకు పరుగులెత్తుదామా, లేకపోతే ఏది సాధిద్దామని ఈ శరీర సంబంధమైన పరుగులో కొనసాగుతూ ఉంటారు. ఈ రన్నింగ్లో చాలామంది కన్నులు మూసేసి లోకాన్ని విడిచి వెళ్ళిపోతూ ఉంటారు. రేపల్లలో కాయిన్ చనిపోయాడు, ఒక యవనస్తుడు. ప్రార్థనకి వెళుతూ ఉంటాడు, బాప్తిసం పొందాడు, కానీ లోకాన్ని జయించలేదు. ఏమండి, సినిమాలు జయించలేదు. ఏ సినిమా రిలీజ్ అయితే ఆ సినిమాకి వెళ్ళిపోతూ ఉండేవాడు. ఏమండి, అలాగే తన పరుగు యొక్క పందెము కొనసాగుతూ లోకములో పరిగెత్తుతూ ఉండేవాడు. ప్రార్థనకి వెళుతూ ఉండేవాడు, లోకములో అన్య సంబంధమైన వాటికి వెళుతూ ఉండేవాడు. తన ఇష్టానుసారంగా జీవించాడు. ఒకరోజు మంచి యవనస్తుడండి, నాకన్నా చాలా చిన్నాడు, చాలా మంచి పనివాడు. చూడండి, అలాగే పరుగులెత్తి ఏమీ లేనటువంటి వాడు దాదాపు 15 లక్షలు ఎంతో సంపాదించి అన్ని వడ్డీలకి ఇచ్చేసాడు. వాళ్ళకి వడ్డీలకి ఇచ్చేసాడు. ఒకనాడు మంచి వ్యాధి వచ్చింది, చనిపోయాడు.
చనిపోతే ఏమండి ఆయన భ్రమత ఈ లోకం మీద తీరలేదు. ఆయన భ్రమత నాకు చాలా 4-5 సార్లు కనిపించాడు. ఆ సైకిల్ వేసుకుని అలాగే వెళ్ళిపోతూ ఉన్నాడు. వెళ్ళిపోతుంటే నేను వెళ్ళి అడుగుతున్నాను ఒక దర్శనంలో, ఏమో అడుగు ఆగని చెప్పి ఆ పేరు పెట్టి పిలిస్తే ఆగాడు. అసలు నువ్వు ఎక్కడికి వెళ్ళావు ఏంటి చెప్పంటున్నాను అని అంటే అన్నాడు అని వెళ్ళిపోయాడు. సైకిల్ వేసుకుని ఆపలేదు, జవాబు చెప్పటం లేదు. తర్వాత ఇంకొకసారి కనపడ్డాడు. అంకం చెట్టు దగ్గర కనపడితే, ఏమయ్యా ఏంటి ఇక్కడ నుంచున్నావంటేను, నేను దాదాపు 12 లక్షల వాస్తవంగా నాకు తెలియదు, 12 లక్షల రూపాయలు దాదాపుగా ఇదిగో ఈ పల్లెలో ఉన్నటువంటి ప్రజలకి నేను వడ్డీలకి ఇచ్చాను. అందరూ ఎగ్గొట్టేశారు, వాళ్ళ ఇళ్ళ చుట్టూ తిరుగుతున్నాను. చూడండి, ఆ మమకారం చచ్చిపోయినా కానీ ఏమండి, చచ్చిపోయినా కానీ లోకం మీద మమకారం తీరలేదండి. పాపములో జీవించటం ఆపలేదు, ప్రార్థన ఆపలేదు, తన ఇష్టానుసారంగా జీవించాడు. నిన్న కుమారుడు కనపడి అంటున్నాడు, బోరుని ఏడుస్తున్నాడు, మా నాన్న నరకానికి పోయాడండి. వాస్తవమేది. ఎందుకు? సరైనటువంటి మెట్టి వేయబడలేదు, సరిగ్గా జీవించలేదు, దాని యొక్క సరైనటువంటి భక్తి చేయలేదు. తన ఇష్టానుసారముగా జీవించి ఇష్టానుసారంగా బ్రతికి పాపం ఒకవైపు, ప్రేయర్ ఒకవైపు అలాగూ తన జీవితంలో నడుచుకుని నిత్య అగ్నికి గురైపోయాడు. తిరిగి ఆ కుటుంబంలో అందరూ రోడ్డున పడిపోయారు. పిల్లలందరూ కూడా అప్పుల పాలైపోయారు. సంపాదన ఏమన్నా మిగిలిందంటే ఏమీ లేదు. తన జీవితంలో ఎంత కష్టపడ్డాడు, చాలా కష్టపడ్డాడు. రే అనక పగలనక చాలా కష్టపడ్డాడు. కానీ తన జీవితంలో ఏం మిగిలిందంటే ఏమీ మిగలలేదు. నువ్వు ఏదో సైడ్, ఒక సైడ్, వన్ సైడ్ ఉండాలి. 2 వైపులా నువ్వు నటన చేయకూడదు. నువ్వు నటన చేస్తే నీ జీవితం, నా జీవితము పరలోక రాజ్యాన్ని విలువైన దాన్ని పోగొట్టుకుంటాం. నువ్వు దేవుని కొరకు ఇక్కడ ఎంత కష్టపడితే అంత దేవునికి మహిమ, ఘనత వచ్చేది. నువ్వు దేవుని కొరకు నీ ప్రయాస అంతా దేవుని కొరకై ఉండాలి. దేవుని కొరకు చిన్న కష్టపడిన దానికి కూడా ప్రతిఫలం ఇస్తాడు దేవుడు. అందుకని అంటాడు, నా నామము పేరట గిన్నెడు సన్నీళ్ళు ఇచ్చినను దాని ఫలమో పోదు అని చెప్పారు ప్రభు. నువ్వు దేవుని కొరకు ఏది చేసినా దాని ఫలము పోగొట్టుకున్నావు. లేకపోతే కానీ అపవాది ఏం చేస్తుంది, సులువుగా దారి మళ్ళించేస్తుంది. విశ్వాసులను కఠినమైపోతూ ఉంటుంది హృదయం ఏమైపోతూ ఉంటుంది, కఠినత్వం వచ్చేస్తుంది. తండ్రి ప్రేమ కనుక మనలో లేకపోతే కఠినమైన హృదయం. అందుకని అంటాడు, ఈ లోకములో ఉన్నదంతయో అనగా శరీరానికి ఆశ, శరీర ఆశ. ఈ శరీర ఆశ ఉన్నటువంటి వారు దేవుణ్ణి మహిమపరచలేరు, దేవుణ్ణి సంతోషపరచలేరు, దేవుణ్ణి ఘనపరచలేరు, దేవుని కొరకు కష్టములు భరించలేరు. ఎన్ని కష్టములైనా నువ్వు భరించే వ్యక్తిగా ఉండాలి క్రీస్తు కొరకు. కానీ శరీర ఆశ, తర్వాత రెండవది నేత్రాశ. అందుకనే ఇక్కడ అవ్వ కంటికి ఎలా కనపడిందంట, మంచి చెడ్డల తెలివినిచ్చు. ఆ ఫలం ఎలా కనపడిందంట, కంటికి రమ్యమైందిగా కనపడిందంట, ఆహారమునకు మంచిదిగా కనపడిందట. కంటి ఆశ చూడండి, ఆ వృక్షం ఆహారమునకు మంచిదియు, కన్నులకు ఇంపైనదియు, వివేకమునిచ్చు రమ్యమైనది ఉండుట చూచి ఆ ఫలములకు ఆశపడి అది తినదినమున నిశ్చయముగా నీవు సచ్చదవు. చూడండి, నిజంగానే చనిపోయారు, ఒక్కరోజు బతకలేదు. ఆయన దృష్టికి 1000 సంవత్సరములు నిన్నటి వలే ఉన్నదట. వారు ఎన్ని సంవత్సరాలు? 930 సంవత్సరాలు బ్రతికాడు. 1000 సంవత్సరములకు వెళ్ళలేదు ఆయన ఆదాము.
తన జీవితాన్ని ముగించేశాడు, తన బ్రతుకుని ముగించేశాడు. అంతకుముందు మరణం లేదు. ఎప్పుడైతే ఈ పండు తిన్నారో వారు ఆ దినమే చచ్చినటువంటి స్థితికి వెళ్ళిపోయారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అంతకని అందరికీ మరణం అనేది ఒక్కసారే సంప్రాప్తమైంది. అందుకని యేసుక్రీస్తు ప్రభు వారు కూడా మరణించవలసి వచ్చింది. అందుకని అంటున్నాడు, ఆహారమునకు మంచిదిగా కనపడిందట. ఆమె కన్ను ఎంత మోసం చేసింది ఏమండి. మన కన్ను నేత్రాశ అనేది చాలా భయంకరం. అందుకని అంటాడు, నరుని యొక్క కంటి దృష్టి కంటే నల్లరాయే బద్దలైపోద్ది అంటండి. అందుకని చాలామంది ఆహారం తినేటప్పుడు ఏం చేస్తారు, అందరికి కనబడేటట్టు తింటారు. దిష్టిగళ్ళు పడతాయి అంట. అందుకని 4 గోళ్ల మధ్యన కూర్చొని తింటారు వీళ్ళు చాలామంది కదా. ఎందుకు? కన్ను చెడ్డది. ఈ కన్ను చెడ్డదిగా ఉంటుందన్నమాట. ఏమండి, అరణ్యానికి వెళ్ళాడు యోసేపు కూడా. ఏమండి, ఏసేవ కూడా ఎక్కడికి వెళ్ళాడు? అరణ్యములోనికి వెళ్ళాడు. వేట కొరకు వెళ్ళి అలసిపోయి ఇంటికి తిరిగి వచ్చేటప్పటికి యాకోబు చక్కటి వంటకం చేసుకున్నాడు. ఈయన చిక్కుడుకాయల కూర ఎర్రగా వండుకున్నాడంట. అది కంటికి ఎలా కనపడింది? ఈయనకి ఎర్రగా కనపడింది. దాని మీద దృష్టి వెళ్ళిపోయింది ఏసేవకి. వెళ్ళిపోయి ఏం చేశాడు? రే, ఆహారంలో నాకు కొంచెం పెట్టు. ఓ, నేను ఊరికినే పెడతానా? నీ జ్యేష్ఠత హక్కు నాకు ఇస్తేనే కానీ నేను పెట్టనంటే దాన్ని తృణీకరించాడు, అవమానించాడు. దేని నిమిత్తం? నేత్రాశ. ఈ నేత్రాశకి ఏం చేశాడు? జ్యేష్ఠత్వాన్ని పోగొట్టుకున్నాడు. అందుకని అంటాడు, ఏమండి, భ్రష్టుడైనటువంటి యేసేపు అన్నాడు. భ్రష్టుడైన యేసేపు ఆహారము కొరకు తన జ్యేష్ఠత హక్కు నమ్ముకున్నాడు. తర్వాత ఏడ్చాడు. ఏడ్చిన ఏమైనా వచ్చిందా? ఫలితం రాలేదు. తన కన్ను ఎలాగుంది? తన కన్ను మోసం చేసింది. అందుకనే శరీరాశ, నేత్రాశ అన్నాడు. ఈ నేత్రాశ చాలా అపాయకరమైనది, నేత్రాశ. ఈ నేత్రం చూడంగానే ఏమైపోతుంది? ఒక ఆశ కలిగించుద్ది నీలో. ఏమండి, దీన్ని తీసుకెళ్ళిపో, దొంగతనం చేసేయి, దీన్ని లేపేయి. ఏం చేస్తాయి? నేత్రాశ. నీది కాంతి కూడా నీవు దొంగిలించేలాగా చేస్తుంది నేత్రాశ. శరీరాశ కానీ, నేత్రాశ కానీ, జీవపు డంబము కానీ తండ్రి వలన పుట్టినవి కావు. ఎవరి వలన పుట్టినవి? అపవాది వలన పుట్టినవి. వాటికి మనం ప్రాధాన్యత ఇస్తూ ఉన్నాం. ప్రియ తల్లి, ఏమండి, దానికి మనం ప్రాధాన్యత ఇస్తున్నామా? జీవపుడంబం అంటే ఏంటో తెలుసా? ఉన్నదానికంటే అతిశయించడమే జీవపుడంబం. నిన్ను గురించి నువ్వు డప్పా కొట్టుకోవటమే జీవటంబం. ఎవరైనా మన ఇంటికి బంధువులు వస్తే ఏమని చెబుతారు? ఏమండి, మా అమ్మాయి బీటెక్, మా అమ్మాయి ఎంటెక్, మా అబ్బాయి కలెక్టరు, మా అమ్మాయి ఇది, మా అమ్మాయి అది, నాకు ఇన్ని ఎకరాల పొలం ఉంది, నాకు 2 స్టేర్లు బిల్డింగ్ ఉంది, నాకు అది ఉంది, ఇది ఉందని ఉన్నదానికంటే ఎక్కువగా చెప్పుకోవటమే జీవపుడంబం. ఈ జీవపుడంబం ఏం చేస్తే మనుషుల్ని నాశనం చేస్తుంది అంటే గర్వ హృదయం కింద వస్తుంది అన్నమాట. ఇది తగ్గింపు రానివ్వదు, విధేయత రానివ్వదు, తగ్గించుకోవడం రానివ్వదు. నాకేంటని ఎర్రవీగేటువంటి మనస్సు కలిగించుతా అంటాడు. ఈ జీవపుటము ఏమని మనుషులను దారి తొలగించేస్తూ ఉంటుంది, మనుషులను పతనములోనికి నడిపిస్తూ ఉంటుంది. ఏమాత్రము కూడా దేవునికి కానీ దేవుని సేవకులకు కానీ తగ్గించుకునే మనస్సు రానివ్వదు. ఈ జీవపుడంబం అతిశయించేలాగా చేస్తూ ఉంటుంది. ఏమండి, అతిశయించేలాగా చేస్తూ ఏమండి వారిని దారి తొలగించేటువంటి పరిస్థితి కలిగిస్తూ ఉంటుంది. అందుకని అంటున్నాడు, లోకమును దాని ఆశయు గతించుచున్నవి కానీ దేవుని చిత్తము చే జరిగించువాడు నిరంతరము నిలుచును. దేవుని చిత్తము, ప్రభా నా పట్ల నీ చిత్తమేమై ఉన్నది,
ప్రభా, నా పట్ల నీ చిత్తమేమై ఉన్నది. కొన్నిసార్లు దేవుని చిత్తము చేసినప్పుడు ప్రజలందరికీ నువ్వు విరోధైపోవచ్చు. నువ్వు దేవుని చిత్తములో ఉన్నప్పుడు నీ కుటుంబం అంతా వ్యతిరేకమైపోవచ్చు. నా జీవితంలో నేను ప్రభుని తెలుసుకున్న తర్వాత 88లో మారు మనసు పొందిన తర్వాత ఏమండి, అంతకుముందు మా కుటుంబం అంతా ఎంతో ఐక్యత ఉండేది, సమాధానంతో ఉండేది, ఏమండి నెమ్మది కలిగి ఉండేది. ఎప్పుడైతే నేను మారు మనసు పొందానో, నా భార్య మారు మనసు పొందిందో, ఏమండి తల్లి విరోధం, తండ్రి విరోధం, తోబుట్టువులు విరోధం, ఏమండి అత్తగారి విరోధం, మొత్తం విరోధం అయిపోయారు. దేవుని చిత్తము చేసేటప్పుడు అందరూ నీకు విరోధం అయిపోతారు. కొన్నిసార్లు దేవుని వాక్యం అది. విరోధం అయిపోతే నువ్వు దేవుని చిత్తములో లేనట్టు కాదు. అది దేవుని చిత్తమును చేసేటప్పుడు మనుష్యులందరూ కూడా నీకు దూరం అయిపోవచ్చు. దేవుని యొక్క చిత్తము చేసినప్పుడు ఏమని మనుష్యులు నీకు దూరం అయిపోతారు, బంధువులు దూరం అయిపోతారు, తల్లిదండ్రులు దూరం అయిపోతారు, తోబుట్టువులు దూరం అయిపోతారు. ఏమని చాలామంది నీకు విరోధస్తులు అయిపోవచ్చు, కానీ దేవుడు నీకు సమీపస్తుడిగా ఉంటాడు. దేవుడు నీకు సమీపస్తుడిగా ఉంటాడు. నువ్వు అందరినీ మంచి చేసుకోవాలని నువ్వు ప్రోకలాడితే దేవుని చిత్తాన్నే దూరం చేసేసుకుంటావు. మనుష్యుల యొక్క మెప్పు కొరకు నువ్వు ప్రయాసపడితే దేవుని యొక్క మెప్పునే పోగొట్టేసుకుంటావు. ఏమండి, ఏబు ఎలాగున్నాడు? దేవుని యొక్క చిత్తములో ఉన్నాడు. ఏబు దేవుని చిత్తములో ఉన్నాడు. నష్టము కలిగినటువంటి వాడిగా ఉన్నాడు, కష్టము కలిగినటువంటి వాడిగా ఉన్నాడు. బిడ్డలు దూరం అయిపోయారు, పనివారు దూరం అయిపోయారు, శరీరంలో ఆరోగ్యం దూరం అయిపోయింది, బంధువులు రక్త సంబంధాలు దూరం అయిపోయారు. ఆయనను దేవుని యొక్క చిత్తములోనే ఉన్నాడు. భార్య అసహించుకున్నా దేవుని చిత్తములోనే ఉన్నాడు. బంధువులు అసహించుకున్నా దేవుని చిత్తములోనే ఉన్నాడు. అందుకని ఏమైపోయింది? స్నేహితుల విషయంలో కూడా వారు కూడా దూరం అయిపోయారు ఏబుకి. అయినప్పటికీ దేవుని చిత్తము నుండి తొలగలేదు. దేవుని చిత్తములో ఉన్నాడు. అన్ని మరలా రెట్టింపు దేవుడు చేసి చూపించాడు. నువ్వు దేవుని చిత్తములో ఉంటే ఎంతమంది దూరం అయిపోయినా పర్వాలేదు, కానీ దేవుడు నిన్ను నీ తల పైకి ఎత్తిస్తాడు, నిన్ను దీవించి నిన్ను ఆస్వాదిస్తాడు. మరలా క్షేమ స్థితి మరలా నీకు కలగజేసి ఏమండి దేవుడు నిన్ను ఉన్నతమైన స్థితిలో పెడతాడు. అది దేవుని యొక్క ఉద్దేశం. నువ్వు నిరంతరం నిలిచే వ్యక్తిలాగా ఉంటావు. ఆయన చిత్తాన్ని నువ్వు కనిపెట్టే వ్యక్తిగా ఉండాలి. ఆయన మనస్సును నువ్వు ఎరిగినటువంటి వ్యక్తిగా ఉండాలి. ప్రభా, నీ కొరకు నేనేం చేయాలి? ప్రభా, నీ కొరకు నేను ఎలాగ ప్రయాసపడాలి? ప్రభా, నేను ఎలాగ సంతోషపరచాలి? నిన్ను ఎలాగ ఆనందపరచాలి? ఈ లోకము నిన్ను మెచ్చుకుందంటే నువ్వు దేవునిలో లేవని గుర్తుపెట్టేసుకో. దేవునిలో ఉంటే ఏమండి, ప్రతి వారు నీకు విరోధస్తులు అవుతారు. మొదట నీకు విరోధస్తులు అవుతారు. ప్రతి వారు నీకు నిన్ను వ్యతిరేకిస్తూ ఉంటారు, నిన్ను దూషిస్తూ ఉంటారు, నిన్ను శపిస్తూ ఉంటారు. నిన్ను పొగిడారు అంటే నువ్వు దేవుని చిత్తములో లేవని గ్రహించాలి. మనమేంటి, మనం మెచ్చుకోవడానికి కొరకే చూస్తాం. మనం అయ్యో ప్రజలు నన్ను మెచ్చుకుంటే బాగుండు, ప్రజలు నన్ను మెచ్చుకుంటే బాగుండు, నా మీద జాలి పడితే బాగుండు. ప్రజలు జాలి పడాలంటే నీకేమి లేకుండా పోవాలి, అప్పుడు ప్రజలు జాలి పడతారు. ఇది ప్రజలు అసూయపడేంతగా నువ్వు పైకి లెగవాలి. ప్రజలు నీ మీద అసూయపడేంతగా దేవుడు నేను దీవించాలి. ఇస్సాకు ఎత్తనం వేసి నూరంతలుగా ఫలించి క్రమక్రమముగా దీవించబడ్డాడు. అప్పుడు ఏం చేశారు? ఫిలిస్తీన్ల యొక్క రాజు వచ్చి ఏం చేశాడు? అసూయపడిరే, జగడం పెట్టుకున్నారు, అసూయపడ్డారు. అక్కడి నుంచి ఎళ్ళగొట్టేశారు. గెరారు లోయలోకి వెళ్ళినా కానీ ఇస్సాకు దేవుడు అక్కడ దీవించడం ప్రారంభించాడు. ఎక్కడ ఆపలేదు ఇస్సాకుని. అందుకని అతడు విత్తనం వేసి నూరంతలుగా ఫలించాడు, క్రమక్రమముగా దీవించబడ్డాడు.
ప్రజలు నిన్ను ద్వేషిస్తారు, నువ్వు కృంగిపోకూడదు. ప్రజలు నిన్ను అసహించుకుంటారు, నువ్వు కృంగిపోవద్దు. నీకు ఒక లైఫ్ ఉన్నది. దేవుని చిత్తములో ఉండు, తగ్గించుకో, పశ్చాత్తాపపడు. ప్రభా నన్ను క్షమించండి, ఇప్పటివరకు నేను నిన్ను వదిలిపెట్టేశానయ్యా, నన్ను క్షమించండి. నిన్ను పెట్టలేదు, నిన్ను ఆనందపరచలేదు, నిన్ను గౌరవించలేదు, నీకు మహిమ తేలేదు. నీ సన్నిధిలో నేను వ్యతిరేకంగా జీవించాను ప్రభా, మనుష్యులు మెప్పు కోరుకున్నానయ్యని ప్రభు దగ్గరికి మనం సాగిలిపడినట్లయితే ప్రభు మరలా ఇంకొక తరుణం ఇచ్చి దేవుడు మరలా మనల్ని పైకి లేపుతాడు. ఉన్నతమైన స్థితికి దేవుడు తీసుకుని పోతాడు. విరోధులైన కృంగిపోవద్దు. విరోధైన వాడు ప్రతివాడు మరలా నీ దగ్గరికి వచ్చి సాగిలిపడతాడు. ఏబి దగ్గరికి వెళ్ళి సాగిలిపడ్డారు, తన తోబుట్టులు సాగిలిపడ్డారు, స్నేహితులు సాగిలిపడ్డారు, బంధువులు సాగిలిపడ్డారు, నెలవరులు సాగిలిపడ్డారు. అలాగే నన్ను దేశించిన ప్రతి వారు, నా బంధువులందరూ కూడా దేవుని సందులో వారు కూడా సాగిలిపడి ఆత్మీయంగా రక్షణ పొందారు. మత్తగారు ఎంతో దేశించేది. మత్తగారులను రాణి చెప్పుతో పోల్చింది. అయినను దేవుడు ఏం చేశాడు? ఆమె మరలా నా దగ్గర మారు మనసు పొందేలాగా చేసి, ఏమండి, ఆమె తమ పాపములు ఒప్పుకొని పశ్చాత్తాపపడి పరలోక రాజ్యములో మంచి మహిమలో వెళ్ళటానికి చేశాడు. నా తల్లి నా తండ్రి దేశించారు, వారు కూడా మరలా నా దగ్గరికే వచ్చారు. ఇంకో సంఘం నుంచి నా దగ్గరే మారు మనసు పొంది తమ పాపములు ఒప్పుకొని పశ్చాత్తాపపడి పరలోక రాజ్యమునికి ప్రవేశించారు. నా తోబుట్టోలు వారు దేశించినటువంటి వారు ఇప్పుడు నన్ను ప్రేమిస్తూనే ఉన్నారు. చూడండి, ఎవరైతే నిన్ను దేశించారో మరలా నిన్ను ప్రేమించేలాగా దేవుడు చేస్తాడు. అంతేకాని నువ్వు కృంగిపోని అవసరం లేదు. ప్రభు సన్నిధిలో నిన్ను తగ్గించుకో, పశ్చాత్తాపపడు. పరలోక రాజ్యములో మనం ప్రవేశించాలి. ఆ రాజ్యములో నిత్యత్వములో నేను ప్రవేశించాలి. అట్టి కృప దేవుడు మనందరికీ దేవుని కృప ద్వారా దయచేయునుగాక.